నువ్వు నేను ప్రేమ వాలంటైన్స్ డే రోజు ఈ డైలాగ్ నడుస్తోంది ప్రేమికుల మధ్య కాదు, తెలంగాణలో పొలిటికల్ పార్టీల మధ్య. రొటీన్ గా మాటలు తూటాలు విసుర్లు విమర్శలు కాకుండా ప్రేమికుల రోజున పాలిటిక్స్ ను కొత్తగా ట్రై చేశారు నేతలు. సందర్భానికి తగ్గట్టుగా ప్రత్యర్థులపై విమర్శలు, సోషల్ మీడియా పోస్టులతో సెటైర్స్ వేశారు. ఆ లవ్ అండ్ వార్ పొలిటికల్ స్టోరీస్ పై ఓ లుక్ ఇద్దాం. వాలంటైన్స్ డేను ప్రేమికులకు మాత్రమే ఎందుకు పరిమితం చేయాలనుకున్నారు తెలంగాణ నేతలు. అందుకే ప్రపంచ ప్రేమికుల రోజును పాలిటిక్స్ కు ముడిపెడుతూ సెటైర్లు, ట్వీట్లు వేస్తూ ప్రత్యర్థులను కవ్వించారు. అటు ప్రత్యర్థి పార్టీలు కూడా అదే స్టైల్లో కౌంటర్ స్టార్ట్ చేయడంతో లవ్ అండ్ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. ఈ లవ్ అండ్ వార్ ను తన కామెంట్స్ తో ముందుగా స్టార్ట్ చేశారు కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. వాలంటైన్స్ డే సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు. వాళ్ళ ప్రేమ, వాళ్ళ అక్రమ బంధం నిండు నూరేళ్లు ప్రజల చీత్కారాలతో, ప్రజల చీవాట్లతో ఇదే విధంగా కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంఐఎం పార్టీ కూడా ఈ మూడు పార్టీలకు వాలంటైన్స్ డే శుభాకాంక్షలు. మూడు పార్టీల మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమ బంధానికి ఈరోజు ప్రేమికుల రోజు తరపున విషెస్ చెప్తున్నామంటూ బీజేపీ కౌంటర్ ఇస్తూ ఉంది. బండి సంజయ్ కామెంట్స్ కు అంతే సెటైరిక్ గా రెస్పాండ్ అయింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ఏ ప్రేమికులు అంటూ కమలం, గులాబీలను ఒక్కటి చేస్తూ ఓ మ్యూజిక్ వీడియోను పోస్ట్ చేసింది. బీజేపీ ప్రేమ కోసం మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్లో బీఆర్ఎస్ చచ్చిపోయిందని, వారి మధ్య ప్రేమకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు హస్తం పార్టీ నేతలు. మేము బీఆర్ఎస్ వాలంటైన్స్ అట, కాబట్టి మీ వాలంటైన్స్ కరీంనగర్లో కనపడ్డది, మీ వాలంటైన్స్ ఎక్కడ నిజామాబాద్లో కనపడ్డది. నిజంగానే వాలంటైన్ ఏం చేస్తాడు? తన ప్రియురాలి కొరకు ప్రాణం కోల్పోతాడు. సేమ్ బీఆర్ఎస్ కూడా తన ప్రియమైన బీజేపీ కొరకు కరీంనగర్లో చనిపోయింది, నిజామాబాద్లో చనిపోయింది. ఆహా, అమర ప్రేమికులు మీరిద్దరు. నిజంగా మీకు హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పాలి. బీజేపీ, కాంగ్రెస్ పోస్టులకు అదే స్టైల్లో కౌంటర్ ఇచ్చింది కారు పార్టీ. 6 గ్యారంటీలు అమలు చేయకపోయినా కాంగ్రెస్ ను బీజేపీ ప్రశ్నించదని, కేంద్ర నిధులివ్వకపోయినా బీజేపీని కాంగ్రెస్ నిలదీయదని ఆరోపించింది బీఆర్ఎస్. ఇది కదా అసలైన ఫెవికాల్ బంధం అంటూ తన పోస్టుకు క్యాప్షన్ కొట్టింది. ఎక్కడైనా ప్రేమికులు అంటే ఇద్దరు ఉంటారు, కానీ తెలంగాణలో మాత్రం 3 పార్టీల మధ్య ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. చాలా రోజులుగా చూస్తున్నాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటంటూ బీఆర్ఎస్ చెప్తుంది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటంటూ కాంగ్రెస్ చెప్తుంది, లేదు బీజేపీ కాంగ్రెస్ ఒకటంటూ బీఆర్ఎస్ చెప్తుంది. ఈ 3 ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఈరోజు స్పష్టంగా బయటపడింది. చాలా ఫన్నీగా చర్చించుకుంటున్నారు తెలంగాణ భవన్లో కానీ మిగతా చోట్ల కానీ. ఎలక్షన్ రిజల్ట్ గురించి ఎంత ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారో, ఈ 3 పార్టీల మధ్య జరుగుతున్నటువంటి లవ్ స్టోరీని, ఈ లవ్ లెటర్స్ పట్ల కూడా అంతే ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. తెలంగాణలో పొలిటికల్ పార్టీలు ప్రేమ కథలపై మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కూడా నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ 2 పార్టీలు కూడా ఒకటే. రాహుల్ గాంధీకి, మల్లికార్జున ఖర్గేకు, కేసీఆర్ కు మధ్యలో ఒప్పందం కుదిరింది కాబట్టి, అండర్స్టాండింగ్ వచ్చింది కాబట్టి ఈరోజు తెలంగాణలో ఏమీ చెయ్యరు వీళ్ళు. కిషన్ రెడ్డి కామెంట్స్ కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉన్నది మామూలు బంధం కాదు, ఫెవికాల్ బంధం అంటూ సెటైర్లు విసిరారు. మీ కుమ్ముక్కు రాజకీయాలు, మీ ఫెవికాల్ బంధం రాజకీయాలు తెలంగాణ సమాజం గమనిస్తలేదని మీరు అనుకుంటే మీ అమాయకత్వమే అవుతుంది తప్ప ఇంకొకటి కాదు. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడో వీళ్లకు అడ్వాన్స్ విషయం చెప్పారు. బీఆర్ఎస్ అట్లాగే బీజేపీ చాలా ఘాటు ప్రేమలో ఉన్నాయి, అందుకే ఇన్వెస్టిగేషన్స్ కూడా పక్కన పెట్టి ప్రేమించుకుంటున్నాయి. సిబిఐ లాంటి సంస్థలకు ఇన్వెస్టిగేషన్స్కి ఇచ్చినా కూడా ఎఫ్ఐఆర్ చేయకుండా మరీ ప్రేమించుకుంటున్నాయంటూ చాలా ముందుగానే అడ్వాన్స్ విషయం చెప్పారు. మొత్తానికి ప్రత్యర్థులపై విమర్శలు, సెటైర్లకు స్పెషల్ డేస్ తో పాటు బ్రాండ్లను కూడా వాడేస్తున్నారు నేతలు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఈ లవ్ అండ్ వార్ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి.